ఇప్పుడు క్రైస్తవ్యాన్ని మన మతం అని అనలేము, కానీ ఒక అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్రైస్తవ్యం అనే మతం కంటే ముందు మనం అందరం మనుషులమని అనేది చెప్పే బైబిల్ గ్రంథం గురించి మీ మాటల్లో మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంది ఏమనని, మనము మతం కాదు, మనం క్రైస్తవులు అంటే మతం కాదు, ముందు మనం అందరం కూడా మనుషులము అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంటుంది మనకి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓకే, అంటే మతం కంటే ముందు ఇది పొరుగువాడు, నీ పొరుగువాడు ఎవడెత్తున్నాడో వాడు మనిషి, ముందు మీరు మనుషులు. అవును, ముందు మీరు మనుషులు. సో ఇప్పటిదాకా అదే మనం చెప్పుకుంటూ వచ్చాం. ముందు మనం మనుషులు అనుకుంటాం కాబట్టే వాళ్ళకి పరిచర్య చేయడానికి, వాళ్ళని ప్రేమించడానికి ముందుకు వస్తాం. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఏంటంటే, సోప్ సాల్వేషన్ అని ఒకటి ఉంది. ఓకే, సోప్ సాల్వేషన్. ఓకే, ఈ మూడు దాన్ని మనం చూస్తే ఇట్స్ స్లోగన్. ఈ స్లోగన్ ఎవరిది అంటే సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థ స్థాపించినటువంటి విలియం బూత్ గారిది. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే సోప్ సాల్వేషన్ ఏంటంటే, ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఒక వ్యక్తిని ముందుగా క్రీస్తు యొద్దకు తీసుకువచ్చే ముందు అసలు వాడి అవసరత ఏంటో తెలుసుకో. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ముందు తెలుసుకో, వాడి అవసరత ఏంటో తెలుసుకో. వాడిని ముందు యహలోక పరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇక్కట్ల నుంచి, కష్టం నుంచి వాడి ముందు పైకి తీసుకురావడం చూసుకో. అందుకే ముందు సూప్ అంటే ఆహారం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే సూప్ అంటే తెలుసు కండి. ఓకే, అంటే మనం ఏమంటామంటే సోపేరా అంటారు కదా, అలాగా కాదు, సోప్ కాదు, సూప్. ఇప్పుడు జావా అంటారు, రాగి జావా అంటాం కదా, రాగి జావా, జొన్న జావా అలా అంటాం కదా. సూప్ అనమాట. మనం హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా సూప్ తాగుతాం కదా. సో అప్పట్లో వీళ్ళు జావలు అవన్నీ తాగేవారు కాబట్టి ముందు దాన్ని అట్లా స్లోగన్ అనమాట. సూప్, ముందు సూప్ ఇవ్వు అంటే ఏంటి, తినడానికి. ఎందుకంటే వాళ్ళు కష్టించి పనిచేసే స్థితిలో ఉన్నారు. వారికి ఒక పూట గడవడం కూడా చాలా కష్టం. ముందు నువ్వు వచ్చేసి నువ్వు క్రీస్తు ప్రభువుని నమ్ము, నువ్వు విశ్వసించు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అంటే వాడు ముందు నాకు ఆకలి అన్నం పెట్టి అంటాడు. ఎందుకంటే వాడికి ముందు కావాల్సింది ఏంటి, ఆకలి. అది కదా తీర్చాలి. సో ముందు నువ్వు అది తీర్చడానికి ప్రయత్నించే, ముందు వాడికి భోజనం పెట్టు. వాడికి భోజనం పెట్టి వాడి కడుపు నిండాక అప్పుడు నువ్వేం చెప్తావు వాడు వింటాడు. సో ముందు భోజనం, సూప్ అంటే ముందు భోజనం. తర్వాత సోప్ అంటే నిత్యావసరాలు. ఓకే, సోప్ అంటే నిత్యావసరాలు అనమాట. ఏమి కావాలో వారికి. మీరు చూడండి, ఈ రోజున చాలా చర్చెస్లో కూడా ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే చాలా కష్టించి పనిచేసే ఉంటారో వారికి పాస్టర్సే ప్రతి నెల రేషన్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి నిత్యావసరాల కోసం ఇంత అని ఇవ్వడం కానీ, వాళ్ళే కొనిచ్చడం కానీ అలా చేస్తారు. అంతే కదా. అసలు అక్కడ పక్కన పెట్టండి, ఈవెన్ మనకి కరోనా టైంలో అండ్ మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడ సింగనగర్లో లేదా విజయవాడలో మేము పర్చేజ్ చేసాం. మేము చాలా మందికి ఇట్లా సూపే కాదు, సోప్ కూడా ఇచ్చాం. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు నిత్యావసరాలు, వారికి కావాల్సిన ఒక కేజీ కందిపప్పు, కేజీ చికెన్, అంటే షుగర్ అండ్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళకి నిత్యావసరాలు, సోప్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ దట్ దే నీడ్. వాళ్ళకి కావాల్సిన ఒక నెలకి కావాల్సినటువంటివి కొంచెం ఒక 15 kgs రైస్ అండ్ సంథింగ్ లైక్ దాట్. సోప్ దెన్ సాల్వేషన్ అంటే రక్షణ. అంటే ముందు వాడికి భోజనం పెట్టు, వాడు ఆకలి చూడు, ఆ తర్వాత వాడికి ఏం కావాలో అవి నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు. అప్పుడు నువ్వు వాడికి సువార్త ప్రకటించు, వాడు ఖచ్చితంగా నీ యొక్క మాట. ఎందుకంటే ముందు క్రీస్తు ప్రేమను చూపించకుండా నువ్వు సువార్త ప్రకటించేస్తాను. 2 మతాలు ఏమున్నాయో మీకు తెలుసు. ఆ మతాల్లో అదైనా ఇదైనా ఏ మతమైనా వాళ్ళు అదే బోధిస్తారు. వాళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవం ప్రమాదం అని. నేను చెప్తున్నాను, అసలు క్రైస్తవం మేలు చేస్తుంది సమాజానికి. ఎంత మేలు చేస్తుందంటే అలాంటి గ్రుడ్డితనంలో ఉన్నటువంటి వారిని సత్య మార్గం నడిపిస్తూ ఉంది. మీరు చూడండి, ఆ మతంలో పెద్దలు ఉంటారు కదా, పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళ యొక్క పిల్లలందరూ ఎక్కడ చదువుతారు తెలుసు మీకు? వెస్టర్న్ కంట్రీస్ లో చదువుతారు. వాళ్ళందరూ డాక్టర్లు అవుతారు, వాళ్ళందరూ సైంటిస్టులు అవుతారు, వాళ్ళందరూ చాలా గొప్ప స్థితిలోకి వెళ్తారు. వాళ్ళు ఏ మతాన్ని అయితే మోస్తూ ఉన్నారో ఆ మతంలో ఉన్న కింద ఉన్నారు కదా, పాడైపోతారు. ఆడు బడికి వెళ్ళడు, స్కూల్కి వెళ్ళడు, కాలేజ్కి వెళ్ళడు, ఏడు కట్టుకుంటాడు రిబ్బను, అంటాడు, నేను అనకూడదులేండి అంటాడు, మొదలు పెడతాడు ఇక పొడి చేస్తా. ఈ రోజు చూడండి, అసలు ఎక్కడ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అండ్ మెనీ ఆఫ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కూడా చూస్తే చాలా భయంకరమైనటువంటి ఏమంటారంటే వ్యతిరేకతలు, హింసలు.
వస్తున్నాయి క్రైస్తవులకి. వాళ్ళ దృష్టిలో మతం మార్చడమే ప్రమాదం అని వాళ్ళ ఫీలింగ్స్. అదే 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 వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగా మనం మతం మారుస్తున్నాం అంటారా? మతం అట్లా వాళ్ళు అనుకునే ఆ డేంజరస్ ఏంటి సార్? క్రైస్తవులు అందరికి వెళ్తున్నారు అంటే మతం మారుస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం సార్? మతం మారుస్తున్నాం, మనసు మారుతున్నాం మనం మార్చేది మనసు. థ్యాంక్ యూ, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, మనం మార్చేది మనసు మారుస్తున్నాం. అరే నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు, సరైన మార్గంలో రా. నువ్వు ఇంతకుముందు ఇలా చేస్తున్నావు, నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ సమస్తాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అలా కాదు, నువ్వు ఇట్లా పవిత్రంగా పరిశుద్ధంగా ఇట్లా బ్రతకాలి, ఎవరికి హాని చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, అదాశించకూడదు, దాశించకూడదు, నువ్వు అలా ఉండాలి, ఎలా ఉండాలని మనకి వాళ్ళకి పవిత్రమైనటువంటి చెప్పి వాళ్ళకి నచ్చదు అట్లా. ఒకడు పవిత్రంగా వాడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడని నచ్చదంట వాళ్ళకి. ఇది ప్రమాదం వాళ్ళకి, ఇది ప్రమాదం వాళ్ళకి. ఓకే, ఇది వాళ్ళకి ప్రమాదంగా వాళ్ళు భావిస్తున్నారు. అరే ఒకడు మంచి మార్గంలో వెళ్ళాలంటే అది ప్రమాదమా? అది వాళ్ళ గుడ్డితనం. ఓకే, వాళ్ళ గుడ్డితనం. ఇప్పుడు చెప్తానండి మీకు, ఎవరు ప్రమాదం తెలుసా? వాళ్ళకి ప్రమాదం. ఓకే, వాళ్ళ సిద్ధాంతాలే వాళ్ళకి ప్రమాదం. ఓకే, వాళ్ళ నమ్మకాలే వాళ్ళకి ప్రమాదం. వాళ్ళ యొక్క నడవడి, వాళ్ళ యొక్క ఆచార అలవాట్లు వాళ్ళకి ప్రమాదం. ఈ రోజున మీరు చూడండి, ఎంతమంది యవనస్తులు గుడ్డితనంలో ఉండి ఇలాంటి మతం ముసుగులో ఉండిపోయి చిన్న పిల్లోడు సహా కత్తి పట్టుకొని చంపేస్తా అని రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి. ఈ రోజు ప్రతి ఒక్కడు అడిగేవాడు అయిపోయాడు, ప్రశ్నించేవాడు అయిపోయాడు, ఏమాత్రం అవగాహన లేకుండా ప్రశ్నించేవాడు అయ్యాడు ఈ రోజున. సో చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇదేదో పెద్ద వాళ్ళకి ఎడ్యుకేషన్ అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఎడ్యుకేట్ అయ్యాము, మేము ప్రశ్నించి స్థితికి వెళ్ళాము, ఇది మా దేశం. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. చెప్పండి సార్. చాలా మందికి లేని అవగాహన నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు భారతదేశం అనేటువంటిది హిందూ దేశం కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కొంచెం కాంప్లికేటెడ్ స్టేట్మెంటే. భారతదేశం అనేటువంటి హిందూ దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. అసలు మన దేశానికి స్వాతంత్రం రాక మునుపు, అంటే 1947 బిఫోర్ 1947 అంతకు ముందు అసలు మన దేశం కాదు. అంటే మనది ఒకే దేశం కాదు. చాలా 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 రాజ్యాలు, చిన్న రాజ్యాలు, ఝాన్సీయే కానివ్వండి, టిప్పు సుల్తానే కానివ్వండి, ఇక్కడ కాకతీయులే కానివ్వండి, ఇట్లా చాలా చాలా మొఘల్లే కానివ్వండి, వీళ్ళంతా చిన్న రాజ్యాలు, అన్ని సామ్రాజ్యాలు, సామంతులు అలా ఉండేవారు. అంటే అప్పుడు మన భారతదేశం కాదు. 1947 ముందు ఇట్ వాజ్ నాట్ ఇండియా కాదు. ఇండియా నామకరణం లేదు, భారతదేశం నామకరణం లేదు. అందరూ కూడా చిన్న దేశాలు. ఇదంతా ఒక ఖండంగా లేదంటే ఒక ప్రాంతంగా అలా ఉండేది. బట్ ఎప్పుడైతే బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వాన్ని మన యొక్క దేశం నుంచి పారద్రోలని అనుకున్నారో, అప్పుడున్నటువంటి గాంధీ గారే కానీ, నెహ్రూ గారే కానీ, ఇంకా మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమంటారు, పటేల్ గారు కానీ, తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు, వాట్ ఎవర్, వీళ్ళందరూ కూడా మన యొక్క స్వాతంత్ర సమర యోధులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, మనం ఇట్లా చిన్న దేశాలుగా, చిన్న రాష్ట్రాలుగా, చిన్న రాజ్యాలుగా, సామంతులుగా ఉంటే అసలు మనం వాళ్ళని ఎప్పుడు పారదోడలేం. మనం అందరం ఒకే దాని మీదకి రావాలి. కాబట్టి అలా వస్తేనే మనం చేయగలమని వాళ్ళు ఉద్దేశించే మన దేశాన్ని యునైట్ చేయడానికి వాళ్ళు ప్రారంభించి, గాంధీ గారు మన దేశంలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు ఆయన తిరిగి, ఈవెన్ మన విజయవాడ కూడా వచ్చి ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టి, ఇక్కడ అనేక మందిని మనం అందరూ కలిసికట్టుగా పోరాడాలి, మనకి స్వతంత్రం కావాలని చెప్పారు. అందుకే ఇక్కడ మన గాంధీ హిల్ అని ఉంటుంది. ఇక్కడ గాంధీ హిల్ అదే. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టి ఆయన అందరినీ పురుకొల్పారు, మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి. అలా ప్రతి చోట ఆయన వెళ్ళి అందరిని ఐక్యపరిచారు. ఆ తర్వాత మనకు వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత ఇంకా సుభాష్ చంద్రబోస్, లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, ఈ స్వాతంత్ర సమర యోధులు వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ఒక దేశముగా మార్చారు. మన దేశాన్ని ఒక దేశముగా మార్చినప్పుడు, అప్పుడు దీనికి నామకరణం చేసినప్పుడు, భారతదేశం లేదా ఇండియా అని నామకరణం చేసినప్పుడు, మీరు అందుకే రాజ్యాంగంలో కూడా ఏముంటుందంటే, ఇండియా అను భారతదేశము అని ఉంటుంది. అంటే యు సీ దట్ ఓన్లీ ఇండియా అనలేదు, ఓన్లీ భారతదేశం అనలేదు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది సర్వమతాల సమ్మేళనం. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలీదా? సర్వమతాల సమ్మేళనం. చాలా మంది అప్పటికి పాకిస్తాన్ విడిపోయినప్పటికీ చాలా మంది ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళిపోయినా ఇంకా ముస్లిమ్స్ ఉన్నారని తెలీదా? తెలుసు. ఇప్పుడు లేరా? ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించట్లేదా? సిక్కులు లేరా? బౌద్ధులు లేరా? జైనులు లేరా? క్రైస్తవులు లేరా? అందరూ అప్పటి నుంచి ఉన్నారు. సో సర్వమతాల సమ్మేళనం, చాలా కులాల సమ్మేళనం, భాషల సమ్మేళనం.
ఎందుకంటే ఇదంతా ఒక్క ఇదే కాదు. ఎస్. ఆ, కాబట్టి మనకి 1947 తర్వాత మనకి భారతదేశం లేదా ఇది వచ్చింది, కానీ ఇట్ ఈస్ నాట్ హిందూ కంట్రీ. ఈవెన్ టుడే ఇట్ ఈస్ నాట్ హిందూ కంట్రీ. ఇప్పటికీ కూడా ఇది హిందూ కంట్రీ కాదు. హిందువులు ఎక్కువ ఉండొచ్చు, హిందూ శాతం ఎక్కువ ఉండొచ్చు, హిందువులు ఉండే శాతం ఎక్కువ ఉండొచ్చు. హిందువులు ఉండే శాతం ఎక్కువ కాబట్టి ఇది హిందూ దేశం కాదు. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ అంత మాత్రాన ఇది హిందూ దేశం కాదు అలా అని ఎవరు డిక్లేర్ చేయలేదు. మరి ఎక్కువ రైట్స్ వాళ్ళకేమన్నా ఫీల్ అవుతారు సార్? ఎందుకని సార్? అదేనండి, అమాయకత్వం, మూఢత్వం, మూర్ఖత్వం. ప్రభుత్వం అమాయకత్వం, మూఢత్వం, మూర్ఖత్వం. ఓకే, ప్రభుత్వం అంటారా? ఓకే, ప్రజెంట్ మనకి పరిపాలిస్తున్నటువంటి ఏదైతే బీజేపీ ఉందో, ఓకే, అది హిందూ ఏమంటారు భావజాలం కలిగినటువంటిది. అది ఆల్రెడీ ఇప్పటికి థర్డ్ టర్మ్ అది చేస్తుంది. ఓకే, లెట్ us see. బట్ వాళ్ళు ఏదో చేంజెస్ తీసుకురావద్దాం అనుకుంటున్నారు, తీసుకురానివ్వండి. సో మేమే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి హిందూ దేశం ప్రకటిస్తారు, ప్రకటించండి. అంత మాత్రాన కొన్ని కోట్ల మంది క్రైస్తవులు అందరినీ చంపేస్తారా? అందరినీ చంపేస్తారా? అది సాధ్యపడుతుందా? అంటే అందరూ చూస్తూ ఊరుకుంటారా? అసలు 100% అది జరగబోదు. డెఫినెట్లీ హింసలనే వస్తాయి, సంఘానికి హింసలు వస్తాయి, అందులో సందేహం లేదు. అప్పటి నుంచి వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. క్రీస్తు రాకడ వరకు వస్తాయండి. కానీ ఇక్కడ విషయం ఏంటి? వస్తాయి, అక్కడెక్కడ వస్తాయి. మన మణిపూర్లో చాలా భయంకరంగా వచ్చినాయి, క్రైస్తవులకి చాలా దారుణంగా వచ్చినాయి. ప్రజెంట్ ఆగినాయి. అలాగే క్రైస్తవం అక్కడ పోయిందా? క్రైస్తవులు ఎవరు లేరా? ఉన్నారు. ఎవరైనా రూపుమాపగలరా? క్రైస్తవ్యాన్ని ఈ భూమి మీద నుంచి ఎవ్వరు కూడా రూపుమాపలేరు. అది ఇండియా అయినా ఇంకెవరైనా.